తలుపు పైన విజయానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. Every day. Halale 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 halale. Wow, beautiful. Huh? బ్యూటిఫుల్ కాదండి, మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారని చెప్తున్నారండి మేడం. అరే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాంరా? గానమ్మ కోసం. గ్రాండ్ కాదురా, గ్రాండ్ మా కోసం వచ్చాం. దానికోసం సార్ నాగబాబు గారు, మా నాన్న 30 సంవత్సరాల క్రితమే అమెరికాలో సెటిల్ అయ్యాడండి. మేము కూడా అక్కడే పుట్టి పెరిగి పెద్దవాళ్ళండి. చనిపోయే ముందు అరే మీరు దిక్కులేని వాళ్ళు కాదురా, మీరు అనాథాలు కాదురా, మీకంటూ ఒక నాన్నమ్మ ఉంది ఇండియాలో, అక్కడికి వెళ్ళి నాన్నమ్మని కలవాలని చెప్పానండి. అందుకే కలవడానికి ఇక్కడికి వచ్చామండి. నానమ్మ ఎవర్రా తలుపు కొట్టింది? ఎవర్రా? బామ్మ మీ మనవలు వచ్చావమ్మా. నా మనవళ్ళ. నా మనవళ్ళ ఏంటి బామ్మ పిండి పీసుకున్నట్టు పీసుకోవు? ఆ రోజుల్లో మీ నాన్నని గోడలు ఎక్కొద్దురా అనేవాని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యాగం గోడకే ఎక్కేశాడు. ఆ కొడుకు పోయాడా? సరే మీరు ఉండండి, నేను లోపలికి అన్ని రెడీ చేసి తీసుకొస్తాను. మీరు అరగంట కూర్చోండి. బామ్మ మేము అరగంటలో ఊరు మొత్తం చూసేస్తాం. ఈ బ్యాగులు నీ దగ్గరే పెట్టుకో. దీంట్లో ఏమున్నాయిరా? దాంట్లో పాస్పోర్ట్లు ఉన్నాయి బామ్మ. అవి ఒకళ్ళు పోయినాయి అనుకో అమెరికాకు వెళ్ళడం చాలా కష్టమైంది బామ్మ. ఒరే మీరేం భయపడకుండా ఈ పాస్పోర్ట్లు నా బొడ్డులో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటా. అసలే పాస్పోర్ట్ అమెరికా ఫ్లైట్ చెప్పింది సార్. బయటికి వెళ్ళి గలీజ్కి వెళ్దాం. గలీజ్ కాదురా, విలేజ్కి వెళ్దామని చెప్పండి. ఎందుకు రాదండి? అక్కడ కింద పడింది చూడు. చాక్లెట్ కేక్ అన్నయ్య. అది చాక్లెట్ కేక్ కాదురా, అది పేడరా, పేడ. ఆగండిరా, ఆగండి. రే నేను లాగండి రాలేదురా, ఆగండి రా అన్నా. ఆగండి అన్నావా? అయినా ఈ ఊర్లో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఎవరింటికి వచ్చారా? గాండమ్మ ఇంటికి వచ్చాం. గాండమ్మ అదే మా నాన్నమ్మ ఇంటికి వచ్చాం. ఊరి చివర ఉంది కదా ఇల్లు. ఆ ఊరి చివర మీ బామ్మ ఎక్కడుందిరా? ఆ బామ్మ 20 సంవత్సరాల క్రితమే మా మనవాళ్ళు వస్తారు అని చెప్పి చచ్చిపోయిందిరా. పారిపోండి, ఈ ఇంట్లోంచి పారిపోండి, మీ ప్రాణాలకే ప్రమాదకరం. పారిపోండి పారిపోండి అంటే ఈడు వెళ్ళిపోతున్నారు ఏంది? అంతేనా? మన లాంటి ఎండిపోయిన రొయ్యలు చూస్తుంటే ఎవరికైనా ఏతాలు అనిపించింది అన్న. ఎండిపోయిన రొయ్యలు కాదురా, రొయ్యలు రా. వచ్చి అరగంట అవుతుంది. బామ్మ ఇంటి దగ్గర వంట రెడీ చేసి వెళ్ళి ఆకలి అవుతుంది. ఇదేంటిరా, అరగంట ముందు ఇల్లు సూపర్ గా ఉంది, ఇప్పుడేంటి ఇలా తయారైంది? అందుకే ఇంజిన్ ఆయిల్ మార్చమని చెప్పా. ఇంజన్ ఆయిల్ కాదురా, ఇంజనీర్లు. గానమ్మా, ఓ గానమ్మా, ఒకసారి వెళ్ళరా. ఓ గానమ్మా, నిన్నే నా పిలిచేది లెక్కజేవేంది? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళారా? ఊరు చూడడానికి వెళ్ళాం బామ్మ. 20 సంవత్సరాల నుండి నా ప్రేమను పంచడం కోసం ఎదురు చూస్తున్నాను రా. రండిరా. బామ్మ పాస్పోర్ట్లు ఇస్తే మేము అమెరికాకి వెళ్ళిపోతాం బామ్మ. ఇస్తాను రా, నా ప్రేమ పంచిన తర్వాతే ఇస్తాను. రండిరా, రండి. చిన్నప్పుడు నా తొడల మీద పడుకోబెట్టి మీకు నలుగు పూసి స్నానం చేయాలనిపించేది. ఇప్పుడు ఆ ప్రేమ తీర్చుకుంటాను రా. అంటే ఈ వయసులో బాగోదు బామ్మ. చెయ్యాలిరా, తప్పదు. బామ్మ చెయ్యాలి. మీకు పౌష్టికాహారం కోసం టైం వేస్ట్ అని దీంట్లో కూడా గుడ్లేసి ఉడికిస్తా. చెయ్యండి రా.
అరే నా ముదిట కోరిక తీరింది. మీకు అందంగా తయారు చేయాలరా మిమ్మల్ని. రండి. ఇప్పుడు ఎందుకు బామ్మ? చెయ్యాలి. 20 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా నాగబాబు గారు ఈ కోరిక అయ్యో పాపం తడిసిపోయారు కదూ. ఉండండి, మీకు బట్టలు మారుస్తాను. బట్టలు కూడా ఇదిగోండ్రా, వేసుకోండి. ఇదా? ఇందులో కాలు కూడా పట్టదు కదా బామ్మ? ఎంత అందంగా ఉన్నారా, ఎంత అందంగా ఉన్నా. పాపం అలసిపోయి ఉంటారు. రండి, ఆ వెన్నెల్లో మీకు పడుకోబెట్టి జోల పాడతాను. జోల పాడతావా? రండి. నిద్ర రావట్లా, చెప్పుతో పడుకో. ఇదే మన సెగ్మెంట్. నిద్రపోయిందిరా బామ్మ. అమ్మా, ఈ ముసలి నిద్ర వచ్చేలోపు మనం పాస్పోర్ట్ తెచ్చుకోవాలిరా. అరే ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్దాం. వచ్చేటప్పుడు ఒక క్వార్టర్ తీసుకుని రా. నీ అబ్బాయి ఇప్పుడు కోటంటారా? నీ అయ్యేట్రా. మిమ్మల్ని ఎప్పుడే వెళ్ళిపోమని చెప్పాను కదరా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు? అంటే పాస్పోర్ట్లు మా బామ్మ దగ్గర ఉన్నాయి, అవి ఇస్తే గానీ మేము అమెరికాకి వెళ్ళామండి. అందుకే మీ దగ్గరకు వచ్చాం సార్. నేనేం చేయలేను సార్. మీరు పాస్పోర్ట్ ఇప్పిస్తే మాతో పాటు మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తాం సార్. అమెరికా ఒకసారి మా బామ్మ దగ్గరికి రండి. పిస్తా మన వాళ్ళారా, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళారా? నీకు నేను మొగుడిని తీసుకొని వచ్చా. వీడేం చేస్తాడ్రా? రండిరా, ప్రాపర్టీస్ అంతా పక్కన పెట్టండి రా. ఇప్పుడు నేను ముగ్గేస్తా. 16 చుక్కల ముగ్గ లేదా 24 చుక్కల ముగ్గ? ఈయన బయట లాగండి ఫస్ట్. మీ బామ్మని ఈ ముగ్గులో కూర్చోబెడతాను రా. సైజ్ ఎక్కరా? ఈ ముగ్గు చిన్న ముగ్గు ఎక్కరా? పట్టి పెద్ద ముగ్గు రారా, కూర్చో. నేను రాను. రే ఇట్టి లాగవుతుంది. ఏంటర్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఏమండి, జబర్దస్త్ ఏంటంటే ఈ దెయ్యాలకు కూడా భయమే. ఈ దీపం నీకు ఇస్తున్నా. ఎందుకు? నేను పూజ చేస్తున్నప్పుడు ఈ దీపం కింద పడకూడదు, దీపం ఆరకూడదు. దీపం ఆరిందంటే ఈ ఆత్మను నేను పైకి తీసుకెళ్లి వదిలేస్తా, స్వర్గ ద్వారాలు తెరుస్తా. ఒరే దరిద్రుడు, అప్రెంటిస్ గా పాస్ లేకపోతే అన్నపూర్ణ గేట్ ద్వారాలే తెరుచుకో. నువ్వేం తీస్తావురా ఇక్కడ? హలో, వారాహి కాదు, ఆవాహయామి. ఆవాహయామి అనాలి సార్. నేను స్కూల్లో అలా నేర్పిస్తున్నారా? మీరు చేసుకోండి. రండి మాంత్రిక గారు, మీరు రండి. రే, ఇప్పుడు మీ ముసల్ది నా చేతుల్లో బందీ అయింది. మీరు వెళ్ళి ఆ పాస్పోర్ట్లు తీసుకోండి రా. నీ టీమ్ లోకి వచ్చిన తర్వాత అన్న ప్రకాష్ అన్న, ఫస్ట్ టైం నీ పర్ఫార్మెన్స్ ఇంత బాగుంటుంది. అరే దుర్గారా, పాస్పోర్ట్లు తీసుకున్నా సంబరపడుతున్నావేమో. వాళ్ళు తప్పించుకున్నా నిన్ను వదలను. నీ చేతులు ఇంచేస్తా, నీ కాళ్ళు కొరికేస్తా, నీ కళ్ళు గుడ్లు పీకి గోలీలాడతా. కింద పడేసేవా? మీ బామ్మని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. పారిపోండి, పారిపోండి. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. నాగబాబు సార్, ఎలా ఉంది స్కిట్? బాగుంది, బాగా ఎంటర్టైన్ చేసావు ప్రకాష్. థ్యాంక్ యూ సార్. గుడ్. రోజా గారు, ఆదిత్య పర్ఫార్మెన్స్ బాగుంది, బాగా చేశాను. ఎంత ప్రేమ ఉంటే మాత్రం మనోళ్ళని ఎలా భయపెట్టాలా? హర్రర్ స్కిట్ బాగుంది, నైస్.